ఢిల్లీలో ప్రతి వింటర్ సీజన్‌లో మనం కామన్‌గా చూసే ఒక సీన్ ఉంటుంది. అదేంటంటే ఫార్మ్ ఫైర్స్ లేదా స్టబుల్ బర్నింగ్ అని కూడా అనొచ్చు. అలాగే వెహికల్ పొల్యూషన్ అండ్ డస్ట్ ఇన్ అట్మాస్ఫియర్ ఇదంతా కలిసి ఒక థిక్ బ్లాంకెట్ పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈసారి ఈ ప్రాబ్లమ్‌కి మన ఢిల్లీ గవర్నమెంట్ ఒక ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ తీసుకొచ్చింది. అదేంటంటే ఆర్టిఫిషియల్ రెయిన్స్ త్రూ క్లౌడ్ సీడింగ్. అసలు ఈ క్లౌడ్ సీడింగ్ ఏంటో చూద్దాం. క్లౌడ్ సీడింగ్ ఒక సింపుల్ మెకానిజం. మనం ఎయిర్ క్రాఫ్ట్స్ యూజ్ చేసి కొన్ని కెమికల్స్ లైక్ సిల్వర్ అయోడైడ్ ఆర్ పొటాషియం అయోడైడ్ ఆర్ డ్రై ఐస్ ని అట్మాస్ఫియర్ లో రిలీజ్ చేస్తాం. ఇది రిలీజ్ చేసిన తర్వాత ఇవి కండెన్సేషన్ మాలిక్యూల్స్ లాగా ఫామ్ అయ్యి మన క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతాయి. వీటిని ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ అని కూడా అనొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ ద్వారా మనం ఆర్టిఫిషియల్ రెయిన్ ని క్రియేట్ చేయొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ అనేది రావడం వల్ల మన అట్మాస్ఫియర్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్, దుమ్ము ధూళి ఏదైతే ఉందో అది క్లియర్ అయ్యి మన ఎయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రీవియస్ గా 2023, 2024 లోనే ఈ ట్రయల్ చేయాలని అనుకున్నారు, బట్ పోస్ట్ పోన్ అయింది. సో రీసెంట్ గా ఢిల్లీ గవర్నమెంట్ అలాంగ్ విత్ ఐఐటి కాన్పూర్ అండ్ ఈవెన్ ఐఎండి ఈ ట్రయల్ ని చేయాలని డిసైడ్ చేశారు. అండ్ యాక్చువల్లీ October 15, 2025 రోజున ఈ ట్రయల్ చేయాలనుకుంటున్నారు. ఈ టెక్నాలజీ అనేది చాలా కంట్రీస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఏఈ ఎస్పెషల్ డెజర్ట్ రీజన్ లో రెయిన్ ఫాల్ కోసం యూజ్ చేయడం జరిగింది. అండ్ అదే కాదు, ఇండియాలో కూడా కొన్ని డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లో ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ అనేది క్రియేట్ చేశారు. బట్ ఇప్పుడు మనం ఢిల్లీలో జస్ట్ పొల్యూషన్ ని తగ్గించడానికి మాత్రమే ఈ క్లౌడ్ సీడింగ్ ని మనం యూజ్ చేస్తాం. సో ఇది ఒక సైన్స్ అండ్ గవర్నెన్స్ ఎక్స్పెరిమెంట్. ఇఫ్ ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయితే మన మిగతా సిటీస్ లో కూడా ఈ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది.